గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు మన మంచిర్యాల నుంచి విజయవాడ వరకు వెళ్ళేటువంటిది కావచ్చు, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వెళ్ళేటువంటి కావచ్చు. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కూడా ఈరోజు కొత్త కాన్సెప్ట్తో చాలా వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దేశవ్యాప్తంగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించి సుమారు 4,50,000 కోట్ల రూపాయలతోటి 10,000 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కారిడార్స్ను వేగవంతంగా నిర్మాణం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇందులో తెలంగాణ రాష్ట్ర పరిధిలో దాదాపు 4,500 కోట్ల రూపాయలతోటి 136 కిలోమీటర్ల పనులు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. ఒకటి సూరత్ సోలాపూర్ చెన్నై కారిడారు 1,056 కిలోమీటర్లు, 41,000 కోట్లు, 30% పనులయ్యాయి. అందులో తెలంగాణలో వచ్చేటువంటి రోడ్డు 78 కిలోమీటర్లు, 2,360 కోట్ల రూపాయలు. అదేవిధంగా హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్ ఇది తెలంగాణలో వచ్చేటువంటి 164 కిలోమీటర్ల మేర 6,000 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో పనులు జరుగుతూ ఉన్నాయి. నాగపూర్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ కారిడార్ ఏదైతే ఉన్నదో అది కూడా 33% రోడ్లు పనులు పూర్తయినాయి. తెలంగాణ పరిధిలో 401 కిలోమీటర్లు 13,328 కోట్లతో వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ గోవా కారిడార్ దీంట్లో తెలంగాణ పరిధిలో 90 కిలోమీటర్లు 3,170 కోట్లతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా ఈ 5 కారిడార్లకే కేంద్ర ప్రభుత్వము ఇటీవల 1,00,000 కోట్ల రూపాయలను వెచ్చించబోతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంతో అనుసంధానమైనటువంటి ప్రాజెక్టులు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. ఇదే నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు మరిన్ని రోడ్లను ప్రారంభించడానికి, కొన్ని నూతన ప్రాజెక్టులకు భూమి పూజ చేయడానికి వారు స్వయంగా వస్తూ ఉన్నారు. సుమారు 5,416 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 167 కిలోమీటర్ల మేర మొత్తము 26 ప్రాజెక్టుల పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఈరోజు 5వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరగనున్నాయి. కొంత పార్టే ఇంకా చాలా జరగాల్సింది, ఇంకా చేయాల్సింది. ఆ రోజు 2 ప్రాంతాల్లో ఇది ఈవెంట్ పెట్టుకోవడం జరిగింది. 4,590 కోట్ల వ్యయంతో 138 కిలోమీటర్ల మేర 14 ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేస్తున్నారు. కొత్తగా 826 కోట్లతో నూతన జాతీయ రహదారుల ప్రాజెక్టులను భూమి పూజ చేయనున్నారు. ఈ నెల 5వ తేదీన మొదట ఉమ్మడి ఆదిలాబాద్లోని కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగేటువంటి కార్యక్రమంలో, అదేవిధంగా హైదరాబాద్లోని అమర్పేటలో జరిగేటువంటి మరో కార్యక్రమంలో
ఈ రెండు చోట్ల నుంచి వేరు ప్రాజెక్టులను కూడా వర్చువల్గా నితిన్ గడ్కరీ గారు భూమి పూజ ప్రారంభోత్సవం చేయనున్నారు. కాగజ్లో జరిగేటువంటి కార్యక్రమంలో 3,694 కోట్ల రూపాయలతో సుమారు 5 ప్రాజెక్టులు వారు అక్కడ ప్రారంభోత్సవం చేస్తారు. ఒకటి నిర్మల్ ఖానాపూర్ మధ్యలో 17 కిలోమీటర్ల మేర రోడ్డు వైండింగ్ పనులు పూర్తయ్యాయి, దాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. మంచిర్యాల్ రేపెల్లవాడ మధ్యలో 42 కిలోమీటర్ల మేర 2,001 కోటి రూపాయలతో 4 లేనింగ్ పనులు పూర్తయ్యాయి, అవి కూడా ప్రారంభోత్సవం చేస్తారు. మంచిర్యాల జిల్లా రేపల్లె నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు కూడా 52 కిలోమీటర్ల మేర 1,525 కోట్ల రూపాయలతో 4 లేనింగ్ పనులు వారు ప్రారంభోత్సవం చేస్తారు. నేషనల్ హైవే 42 నాగ్పూర్ హైదరాబాద్ సెక్షన్లో కడ్తాల్ వద్ద 23 కోట్ల రూపాయలతోటి 6 లేన్ అండర్ పాస్ పనులు పూర్తయ్యాయి, దాన్ని కూడా వారు ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా 44 నేషనల్ హైవే పైన సర్వీస్ రోడ్లు కానీ వివిధ ప్రాంతాలలో జంక్షన్ల మార్పు కానీ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కూడా ఇవన్నీ వస్తున్నాయి. వీటన్నిటిని కూడా కలిపి కాగజ్ నగర్ నుంచి ఆన్లైన్ ద్వారా వీటన్నిటిగా పూర్తి చేస్తారు. కొత్తగా శంకుస్థాపనలు అక్కడి నుంచి కొన్ని చేయబోతున్నారు. అందులో 44వ నేషనల్ హైవే నాగ్పూర్ హైదరాబాద్ సెక్షన్లో గూడి హత్నూర్ వద్ద 6 లేన్ అండర్ పాస్ దానికి భూమి పూజ చేస్తారు. అదేవిధంగా మావాల చెక్ పోస్ట్ దగ్గర కూడా సర్వీస్ రోడ్డు, రిటైనింగ్ వాలు ఇటువంటివి కూడా అందులో ఉన్నాయి. అదేవిధంగా సీతాగొంది వద్ద 6 లేన్ అండర్ పాస్ పనులు కూడా ఆ రోజు భూమి పూజ చేస్తారు. అదే కాకుండా నాగ్పూర్ హైదరాబాద్ సెక్షన్లో ముక్కాల్ క్రాస్ రోడ్ దగ్గర మరి 42 కోట్ల రూపాయలతోటి నిజామాబాద్ జిల్లా అండర్ పాస్ పనులు కూడా ఆ రోజు భూమి పూజ చేయనున్నారు. అదే కాకుండా సిఎంసి జంక్షన్ వద్ద 44 నేషనల్ హైవే పైన అండర్ పాస్ సర్వీస్ రోడ్లు 38 కోట్లతో దాన్ని కూడా అదనంగా కొత్తది భూమి పూజ చేయనున్నారు. ఇదే రోడ్డు పైన చిట్టాపూర్ జంక్షన్ వద్ద కూడా మరొక సర్వీస్ రోడ్డు, ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా భూమి పూజ చేస్తారు. ఇవి కాకుండా మన హైదరాబాద్లో అంబర్పేటలో ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమం ద్వారా 895 కోట్ల రూపాయలతో అంబర్పేటలో జరిగేటువంటి కార్యక్రమం నుంచి 895 కోట్ల రూపాయలతోటి కొన్ని కార్యక్రమాలకు ఇనాగ్రేషన్ చేయనున్నారు. అందులో ఒకటి 44 నేషనల్ హైవే హైదరాబాద్ బెంగళూరు సెక్షన్లో ఆరాంఘర్ శంషాబాద్ మధ్యలో 10 కిలోమీటర్ల మేర 300 కోట్లతోటి 6 లేనింగ్ సంబంధించినటువంటి రోడ్డు పనులు ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా నేషనల్ హైవే 202 హైదరాబాద్ భూపాలపల్లి ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినటువంటి జాతీయ రహదారి హైదరాబాద్ సిటీలో అంబర్పేట చేనంబర్ జంక్షన్ వద్ద 1.47 కిలోమీటర్లకు సంబంధించినటువంటి 415 కోట్ల రూపాయలతోటి ఫ్లైఓవర్ ఎల్లుండి హైదరాబాద్ నగరంలో వారు ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా 65 నేషనల్ హైవే హైదరాబాద్ బాంబే జాతీయ రహదారి
బిహెచ్ఎల్ దగ్గర సుమారు 172 కోట్లతో ఫ్లైఓవర్ పనులు పూర్తయినాయి. దాన్ని కూడా స్వయంగా వారు ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా నాగపూర్ హైదరాబాద్ సెక్షన్లో మేదక్ జిల్లా రెడ్డిపల్లి జంక్షన్ వద్ద 6 లేన్ అండర్ పాస్ సర్వీస్ రోడ్డు కూడా వారు ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా నాగపూర్ ఆదిలాబాద్ సెక్షన్లో మేదక్ జిల్లా జాప్తి శివనూర్ గ్రామం వద్ద నిర్మించినటువంటి